సీతాదేవి ఎంత దుఃఖించిందో, ఏ జంతువు బాధపడి మరణించిందో. తప్పు తప్పు, వారిని నిందించకండి. వారి మార్గం ధర్మ మార్గం, వారి హృదయం కరుణా సముద్రం. అమ్మా, నిజాలు తెలియకుండా స్తోత్రాలు చదవకు. ఆయన్ని పొగిడితే మేము భరించలేం. ఇక రాముని స్మరించాం, రామాయణ గానం చెయ్యం. ఆ పేరెత్తి పవిత్రమైన ఈ ఆశ్రమాన్ని అపవిత్రం చెయ్యకు. పిల్లలు చాలించండి, ప్రేలాపన కట్టి పెట్టండి, చెంపలు వేసుకోండి. ముక్కోటి దేవతలు మహారుషులు ఏ మహాపురుషుని దేవాది దేవునిగా ఆరాధిస్తున్నారో, ఏ మహనీయుని స్మరించినంత మాత్రాన పాపాలు పటాపంచలవుతాయో, అట్టి పరమాత్మను పరంజ్యోతిని నిందించి పాపాల పాలైపోకండి. ఆయన్ని నిందించటమే కాదు, స్తోత్రం చేయడానికి కూడా మీకు యోగ్యత లేదు. మీరు నేర్చిన విద్యా సంస్కారాలన్నీ భస్మీపటలం అయిపోతాయి. పోండి, నాకు మీ ముఖాలు చూపించకండి.